సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం సో చాలా సంతోషం మహబూబాద్ జిల్లా మహబూబాద్ మండలం సికింద్రాబాద్ తండలో ఈ రోజు మరి బుకే నరేష్ సంబంధించినటువంటి ఆ దీనగాథను మా యొక్క మహబూబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మరి సీతారాం మా దృష్టి తీసుకొచ్చి సార్ వాళ్ళకి మనం ఏదైనా సాయం చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే వికలాంగుడు తర్వాత నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇట్లా ఇవ్వండి సార్ కాబట్టి మన దృష్టి తీసుకొచ్చిందంటే గత 10 సంవత్సరాల నుంచి అందరి టీవీ మేము సైతం ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో పాటు మరి ఎంతోమందికి కూడా ఈరోజు వారికి మాకు చేతనైనంత మాకు సంబంధించి మా పిలుపులు అందుకొని ఎవరైతే సాయం చేసినో అలా ఇప్పటివరకు 46 కుటుంబాల్లో సాయం చేయడం జరిగింది సో అదే క్రమంలో మరి మేము సైతం సంబంధించి ఒక కార్యక్రమాన్ని మరి మా దృష్టి తీసుకురావడంతో మేము వెంటనే ఆ యొక్క వీడియోని మరి అన్ని గ్రూప్లో షేర్ చేయగానే మా సోదరులు మా మిత్రులు తర్వాత మా శ్రేయభిలాషి తర్వాత ఎవరికైనా ఆపదంటే కూడా నేను ఉన్నానని పలికేటువంటి డాక్టర్ నరేష్ కుమార్ గారు సో ఆ డాక్టర్ సంబంధించిన గ్రూప్లో షేర్ చేయగానే వెంటనే నాకు కాల్ చేయడం జరిగింది కాల్ చేసి సో వారికి ఎలాంటి సాయం కావాలంటే సో ఆ తర్వాత ఆ అబ్బాయి కనీసం మరి లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి సో ఆ అబ్బాయికి ఖచ్చితంగా మనం నడవడానికి కాకపోయినా కనీసం కూర్చోబెట్టి నెట్టపోయడానికి కూడా అవసరం ఉంటుంది కాబట్టి అని అనగానే ఖచ్చితంగా మీరు ఏది అడుగుతా నేను ఇస్తా అని చెప్పేసి మరి వారి గురువుగారి ద్వారా సార్ కూడా మరి సాయం చేయడం జరిగింది సో ఈరోజు మరి వారితో ఇక్కడికి వచ్చి మరి ఆ నరేష్ను పరామర్శించి వారికి యొక్క వీల్ చైర్ను మరి వారు అందేయడం నిజంగా కూడా సంతోషంగా నేను భావిస్తూ భవిష్యత్తులో కూడా వారికి సంబంధించిన మెడికల్ పరంగా కూడా ఎలాంటి సాయం కావాలని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని నరేష్ కుమార్ గారు కూడా హామీ జరిగింది మేము కూడా ఆ అబ్బాయికి సంబంధించి ఏదైనా మెడికల్ పరంగా కానీ ఇంకేదైనా సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరి టీవీ ఒక కుటుంబానికి తర్వాత ఆ అబ్బాయికి ఖచ్చితంగా కూడా మేము అండగుంటామని తెలియజేస్తూ మరి ఇంత చక్కటి విషయాన్ని మరి నా దృష్టి తీసుకొచ్చిన సీతారాం నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా కూడా మాదొకటే నినాదం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు ఏమిన్నా అని సో కాబట్టి ఏంటంటే ఒకటే ఇక్కడ సరే సాయం అనేది ఇంత అంత అనేది కాదు సో ఈరోజు మనం ఎంత అడుగుతా అంతని కాదు నా పిలుపుని అందుకొని ఈరోజు వచ్చి ఆ అబ్బాయికి ముఖ్యంగా ఆ అబ్బాయి కళ్ళలో చూస్తే నాకు ఒక ఆనందం అయితే కనబడుతూ ఉంది ఆ తర్వాత ఒక కొత్త అయితే కనబడుతుంది సరే దేవుడు ఎందుకు అలా చేస్తాడు అనేది మనం దేవుడు నిందించడం కంటే మనం సమాజంలో ఉన్నటువంటి మానవులు మనందరం కూడా చేతనంత సాయం చేయాలి తర్వాత ఇప్పుడు అందరి టీవీ కూడా మీకు తెలుసు అందరికీ తెలుసు దాదాపు కూడా మేము సైతం ఒక అందరి టీవీ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇది ప్రత్యేక వెబ్సైట్ కూడా రూపొందించడం జరిగింది మీకు ఎవరైనా సాయం కావాలంటే జెన్యున్గా నిరుపేద కుటుంబానికి దీనస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మా అందరి టీవీ సంబంధించి ఆ మేము సైతం ద్వారా మీరు సేవ అంటే మీకు కావాల్సింది మాకు అప్పీల్ చేసుకోవచ్చు ఖచ్చితంగా కూడా ఇలాంటి దాతల సాయంతో మరి మీకు కావాల్సింది అందించడానికి ఎల్లవెల్లా మీకు అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ మరొకసారి వారికి అందరి టీవీ పక్షాన అంజలి మీడియా గ్రూప్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మేము సైతం 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 మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం మేము సైతం మీ కొమ్మలలో చిగురులమవుతాం మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫానుల ఉత్పాతమేదైనా గాని మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫానుల ఉత్పాతమేదైనా గాని మేము సైతం 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 మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం